ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి బలలో వేయబోయే ముందుల మనం హృదయాల్ని మనం ఒకసారి వాక్యంలో మనం సరి చేసుకుందాం. చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నెంబర్ 116 నాన్న 9వ వచనం నేను చదువుతాను. చూడండి ఒకసారి. మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకై కదా పూర్వము వ్రాసితిని. ఇంకొకసారి చదువుతాను చూడండి. మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము వ్రాసితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. తలలు వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్య, మీకు వందనములు స్తోత్రములైనా ఇప్పటి వరకు చక్కగా ఆరాధనలో మమ్మల్ని బలపరచి నడిపించిన దేవా, మీకు వందనములు స్తోత్రం తండ్రి. అయా చదివినటువంటి వాక్య లేఖనాలను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఈ వాక్య లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభా. అయా మాలో ఉన్నటువంటి లోటుపాట్లని అయా మమ్మల్ని సరిచేయండి, సహాయం చేయండి ప్రభా. అయా మీ ఉజ్జీవాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడండి, దర్శించండి. మా హృదయాల్ని మీ జీవజలపు ఓటలతో నింపండి ప్రభా, సహాయం చేయండి. నిలబడినటువంటి మీ దాసుడు ప్రభా, నేను అలుపుడను, అయోగ్యుడను, చాదగాని వాడిని, ఒట్టివాడిని ప్రభా. అయా నన్ను మీ కలువు చాట మురుగుపరచని ప్రభా. అయా మీ నోటిబొరుగా వాడుకొని అయా మీరే ముందుండి బలపరచి నడిపించవలసి ప్రార్థిస్తూ వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఏమన్నా ఉందంటే, మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము వ్రాసితిని. చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాట ఏమిటంటే యోగ్యత. ఏంటది? యోగ్యత అంటే ఏంటో చెప్తారా? యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అంటే ఏమిటి ఏమా? యోగ్యత అంటే ఏంటి అమ్మా? ఎలిజిబిలిటీ. ఇంకా ఎలిజిబిలిటీ అంటే అర్హత కదా. ఇంకా సరే, కొన్ని ప్రశ్నలు మేము వేస్తాను. నేను ఎలా ఏమనుకోవద్దు. మనం విశ్వాసులమేనా? షల్ వి ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్? మనము యేసుక్రీస్తు వారి యొక్క వారసులమా కాదా? ఆయన వెంబడించేవారమా కాదా? ఆయనని వెంబడించేటువంటి ఆయన శిష్యులమని చెప్పుకునేటువంటి అర్హత మనకున్నదా లేదా? ఆ యోగ్యత మనకున్నదా లేదా? గత వారమంతా మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగి, మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవించి, ఆదివారం మందిరానికి వచ్చి బలలో చేవేస్తే బలలో చేవేసే యోగ్యత మనకున్నదా లేదా? బల పంచేటప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఏం చేస్తామంటే, మన హృదయాల్ని మనం సమీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయమని ఒక అనౌన్స్మెంట్ మనకి ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు నిజంగానే మనము యోగ్యమైన రీతిలో బలలో చేయవేస్తున్నామా లేదా? యోగ్యత అయోగ్యత. అయోగ్యంగా బలలో చేవేస్తున్నామా? యోగ్యంగా మనం బలలో చేవేస్తున్నామా? దయచేసి పిల్లలు ఎవరు తిరగనివ్వద్దండి. మనం ఇంటి దగ్గర పిల్లలకి వీ షుడ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద చిల్డ్రన్ ఎట్ హోమ్. మన పిల్లలకి ఇంటి దగ్గర చెప్పాలి. రెండోది పంపించండి. వాళ్ళని ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? పైన సండే స్కూల్ చదువుతాం, వాళ్ళు పంపించండి, సండే స్కూల్కి పంపించండి. వాళ్ళని తిరగనివద్దు, వాళ్ళని దయచేసి పిల్లల్ని తిరగనివద్దు. కింద కూడా అంతే, పిల్లలు బాగా డిస్టర్బెన్స్ చేస్తారు కింద. అటు ఇటు తిరుగుతున్నారు, నేను గమనించాను పోయిన వారం.
కింద మరి ముఖ్యం ఎక్కువగా. దయచేసి పిల్లల్ని తిరగనివ్వద్దు. దట్ ఈజ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, గుర్తుపెట్టుకోండి. వీ షుడ్ బి కంట్రోల్. ఓకే, వాక్యంకి వెళ్దాం నాన్న. కాబట్టి మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నాన్న, మనం యోగ్యత ఉన్నదా లేదా, యోగ్యమైన రీతిలో బలలో చేయవేయము అని అన్నప్పుడు మనం అయోగ్యంగా బలలో చేయవేస్తున్నామా, యోగ్యంగా బలలో చేయవేస్తున్నామా? నేను గమనించింది, నా వ్యక్తిగత జీవితంలో నేను గమనించింది, చాలామంది విశ్వాసాలు కూడా అయోగ్యంగానే బలలో చేవేస్తారు. మన యొక్క అంతరాత్మను, మనస్సాక్షిని చంపుకొని దాన్ని పక్కన పెట్టి అయోగ్యంగా బలలో చేవేస్తున్నాం. ఏ యోగ్యత లేకుండానే భక్తి చేస్తున్నాం. భక్తి పరులమని చెప్పుకునే యోగ్యత మనకు లేదు, అసలుకి ఆ అర్హత మనకు లేదు. అది లేకుండానే మనం భక్తి చేస్తున్నాము. నేను విశ్వాసాన్ని, నేను బాప్టిజం పొందుకున్నాను, రక్షింపబడ్డాను, మందిరానికి వస్తున్నాను, బలలో చేవేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నామే. కానీ అనుకొని మనల్ని మోసం చేసుకుని అయోగ్యంగా బలలో చేవేస్తున్నాం. ఎంత దారుణమైన విషయమో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మనము దేవునికి లెక్క చెప్పాలి. మన జీవితము, మన బ్రతుకు, మన విధానము ఎలా ఉందో ఎవరు చూసినా చూడకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఆయనకి మనం లెక్క చెప్పాలి. ఆయన దృష్టికి మనం యోగ్యులుగా కనబడినప్పుడు మాత్రమే మనం బలలో చేయడానికి యోగ్యులం. కాబట్టి ఇక్కడ యోగ్యత అనే మాట మనం తీసుకున్నట్లయితే బలలో చేయడానికి యోగ్యత ఉండాలి. సపోజ్ ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 10th క్లాస్ పాస్ అయ్యాడా లేదా? నాగే బ్రదర్ 10th పాస్ అయ్యారు కదా. తర్వాత ఏం చదివారు? ఇంటర్మీడియట్కి వెళ్ళారు, అవునా కదా? అవునా? తమ్ముడు నాగయ్య బ్రదర్ 10th పాస్ అయ్యాడు. ఎలా పాస్ అయ్యాడు? కష్టపడి చదువుకొని ఆ పరీక్ష పాస్ అయ్యి, పరీక్ష ఆన్లైన్ చేసుకుందాం, మళ్ళీ వస్తాను నేను. పరీక్ష పాస్ అయ్యి పరీక్షలో విజయం సాధించి పైన ఉన్నటువంటి ఇంటర్మీడియట్కి అర్హత సాధించాడు. అతను ఇంటర్మీడియట్ చదవడానికి యోగ్యుడు, అర్హుడు. అతను ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అర్హత ఎలా వచ్చింది, ఎలా యోగ్యుడయ్యాడంటే పరీక్ష పాస్ అయితేనే అర్హత వచ్చింది. సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను 10th ఫెయిల్ అయ్యాను, 10th ఫెయిల్డ్, తమ్ముడేమో పాస్. నాకేం అర్హత లేదు, నాకు ఏ యోగ్యత లేదు, ఇంటర్మీడియట్ చదువుకునే యోగ్యత లేదు, నాకు పై క్లాస్కి వెళ్ళే యోగ్యత లేదు, నాకు అర్హత లేదు. ఐ ఫెయిల్. నేను కష్టపడలేదు, నేను చదవలేదు, సాధన చేయలేదు. మన భక్తిని మనము అనుదిన జీవితంలో సాధన చేయాలి. అసలు వారం అంతా వాక్యం చదవకుండానే కొత్తగా బైబిల్ పట్టుకొని వచ్చి మనకు మందిరానికి వచ్చేసి బల్లో ఎంతమంది చేయవేస్తున్నాం? వారం అంతా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవకుండా కేవలం మందిరంలోనే తీస్తాం, అంతవరకే. మళ్ళీ ఇంకెక్కడ తీయం దాన్ని. కొంతమంది పండగ తీసేవాళ్ళు కూడా ఉన్నారు, క్రిస్మస్ తీసేవాళ్ళు కూడా ఉన్నారు. తీయకుండా బలలో ఎలా చేయవేస్తున్నాం మనం? అసలుకి వాక్యం చదవకుండా, ధ్యానం చేయకుండా, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకుండా, మన జీవితాన్ని దిద్దుకోకుండా మనం బలలో చేయవేస్తాం. మనకి యోగ్యత ఉందా లేదా? ఓకే, నేను ఇంగ్లీష్లో 2 మాటలు ఉంటాయి నన్ను యోగ్యత అనే దానికి. నెంబర్ 1 టెస్ట్ ఆర్ ప్రూవ్, పరీక్ష. యోగ్యత అంటే పరీక్ష, నిరూపించుకోవడం. భక్తిలో మనం నిరూపించుకోవాలా. భక్తి జీవితంలో మనకి పరీక్షలు ఎదురవుతాయి, మనం ప్రూవ్ చేసుకోవాలి, పాస్ అవ్వాలి. నెంబర్ 1. రెండోది యోగ్యత అంటే వర్ది అని ఉంటుంది, వర్ది పర్సన్, డిజర్వ్ అని ఉంటుంది. అర్హత కలిగిన వాడు, ఆ పని చేయడానికి అతనికి మాత్రమే అర్హత ఉంది
దాన్ని వడ్డీ అంటాం, అది డిజర్వ్ అంటాం. అతను తప్ప ఆ పని చేయడానికి వేరే వాళ్ళకి యోగ్యత లేదు. దాని ఆ ఉద్దేశంలో డిజర్వ్ అని ఉపయోగిస్తాం మనం. మనకి అర్హత ఉందా? డిజర్వ్, వర్ది, షల్ ఐ వర్ది పర్సన్స్ ఆర్ నాట్. మనం యోగ్యమైనటువంటి వ్యక్తులమా కాదు, అర్హత కలిగిన వ్యక్తులమా కాదా మనం? ఈ ఉదయ కాలమున ఏ విషయాల్లో మనం యోగ్యులుగా ఉండాలి, ఏ విషయాల్లో మనకి ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకి పరీక్షను పెడతాడు. నిన్ను నన్ను యోగ్యులుగా చేయడం కోసం, నిన్ను నన్ను మనందరినీ యోగ్యులుగా చేయడం కోసం మనకి కొన్ని పరీక్షలు పెడతాడు ఆయన. ఆ పరీక్షల్లో ఎవరైతే పాస్ అవుతారో, జయము పొందుకుంటారో, దే ఆర్ వర్ది పర్సన్స్, వాళ్ళు అర్హులండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఉదయకాలం నాన్న మీ ముందుకు కొన్ని విషయాలు నేను తీసుకొస్తాను. ఈ విషయాల్లో మనము యోగ్యమైన రీతిలో భర్తీ చేస్తున్నామా లేదా ఎక్కడైనా తప్పిపోయామా? ఒకవేళ తప్పిపోతే మనం ప్రభువైన యేసుక్రీస్తు అని అడుగుదాం. యేసయ్యా, ఈ విషయాల్లో నేను అయోగ్యురాల్ని, నేను అయోగ్యుడిని ప్రభా, తెలియక అయోగ్యంగానే నీ బల్లలో చేవేశాను. ఈ దినమున నేను దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను. ఈ క్షణం నుంచి మీ దృష్టికి యోగ్యురాలుగా బతుకుతానయ్యా అని ఒక తీర్మానం మనం తీసుకొని యోగ్యమైన రీతిలో బలలో చేవేద్దాం. చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే మొట్టమొదటి చూడండి ఒకసారి ఏమన్నా, మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారోమోనని. ఓకేనా? అన్ని విషయాలలో యోగ్యులై ఉన్నారేమో. కాబట్టి విధేయతకి సంబంధించినటువంటి పరీక్ష మనకు ఎదురైనప్పుడు మనం పాస్ అవుతున్నామా లేదా? మనం పాస్ అవుతున్నామా? ఎప్పుడైతే మనం విధేయతలో మనం పాస్ అవుతామో, ఒబీడియన్స్లో పాస్ అవుతామో, విధేయతను బట్టి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోగ్యులుగా ఉంచుతాడు, మనల్ని యోగ్యులుగా ఉంచుతాడు. కాబట్టి అందుకని ఏమన్నాడు ఇక్కడ, అన్ని విషయములను, మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో. వీ షుడ్ క్రాస్ చెక్ దట్ వన్. మనం క్రాస్ చెక్ అన్ని విషయాలలో ప్రభువుకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంట్లో కుటుంబ పెద్దల విషయం కావచ్చు, ఆఫీస్లో మన యజమానుల విషయంలో కావచ్చు, సంఘంలో ఉన్న పెద్దల విషయంలో కావచ్చు, అన్ని విషయాలు ఏ భేదంలో అన్ని విషయాల్లో మనం విధేయులై ఉన్నామో లేదా, లోబడి జీవిస్తున్నామో లేదా. ఒకవేళ గత జీవిత కాలం అంతా కూడా దేవుని మాటకు మనం విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం యోగ్యులం కాదు, అర్హులం కాదు. చూడండి, కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను నేను. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. మొదటి వచనం నాన్న. చాలా. కాబట్టి ఇక్కడ అబ్రహాంకి ఒక పరీక్ష. అబ్రహాంకి తన జీవిత ప్రయాణంలో అన్ని పరీక్షలే. తన యొక్క విధేయతకి పరీక్ష వస్తుంది, తన విశ్వాసానికి పరీక్ష వస్తుంది, తన యొక్క నీతిమత్వానికి పరీక్ష వస్తుంది, తను దేవుని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదనే విషయానికి పరీక్ష వస్తుంది. అన్ని పరీక్షల్లో పాస్ అవుతాడు అబ్రహాం. అందుకని అబ్రహాము యోగ్యుడు, హీ ఈజ్ ఎ వర్ది పర్సన్. అందుకనే అతను యోగ్యుడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాం చూసి, ఇతను నా నిజ స్నేహితుడు ఏమన్నాడంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకి వెళ్ళము అంటే మారు మాట్లాడుకొని వచ్చేస్తాడు. అదంత పెద్ద ఈజీ అనే విషయం ఏమి కాదు, అది చాలా కష్టమైన విషయం. ఈ పని చేయడానికి ముందు అబ్రహాము ఎంతగా ఆలోచించి ఉంటాడో, ఆ నిర్ణయానికి లోబడడానికి ఎంతగా సంఘర్షణ పడి ఉంటాడు,
ఎన్ని రకాలుగా పలు విధాలుగా ఆలోచించి ఉంటాడు. 75 సంవత్సరాల వయసులో ఈ ముసలితనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నాడే, అరే అన్నీ వదిలిపెట్టి రమ్మంటున్నాడు కదా, అందరినీ వదిలిపెట్టి రమ్మంటున్నాడు కదా, ఇది సాధ్యమేనా కాదా, వెళ్దామా వద్దా అని తన హృదయంలో ఎంతో సంఘర్షణ పడి ఉండవచ్చు, ఎంతో మదన పడి ఉండవచ్చు. అయితే అన్నిటిని పక్కన పెట్టేసి, అన్నీ దేవుని మీద భారం వేసేసి మారు మాట్లాడకుండా బయలుదేరి వస్తాడు. మారు మాట్లాడకుండా. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటకి మనం విధేయులమై ఉంటామో, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వచనాలకి, బహుమానాలకి, గిఫ్ట్స్కి మనము అర్హులము, యోగ్యత కలిగి ఉంటాం. దేవుడు ఇచ్చేటువంటి మాటకి మనము లోబడకుండా, విధేయత చూపించకుండా మనము దేవుడిచ్చే బహుమానాలకి అర్హులము కాదు. మనము అయోగ్యులం అవుతాం. దేవుడిచ్చే బహుమానాలకి అర్హత కావాలంటే, ఆ గిఫ్ట్స్ని మనం సొంతం చేసుకోవాలంటే, మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పెట్టేటువంటి ఆ పరీక్ష, విధేయతకు సంబంధించినటువంటి ఆ పరీక్ష మనం పాస్ అయినప్పుడు, ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు, ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేను నా సొంతం చేస్తాడు. అందుకని మొట్టమొదటి వచనములో ఒక కండిషన్ పెట్టి, ఒక టెస్ట్ పెట్టి, రెండో వచనం, మూడో వచనములో బ్లెస్సింగ్స్ పెట్టాడు అక్కడ. ఎందుకనంటే అతను ఆ విధేయతకు లోపడతాడా లేదా, నా మాటకు లోపడతాడా లేదా, నా మాట విని బయలుదేరి వస్తాడా లేదా అని చూశాడు. ఆయన బయలుదేరి వచ్చేసాడు. సో కాబట్టి బయలుదేరి వచ్చేసాడు. కాబట్టి కింద ఉన్న 2-3 వచనాలలో అతనికి రావాల్సిన ఆశీర్వచనాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి ఇచ్చేసేస్తాడు. ఎందుకు ఇస్తాడంటే, అబ్రహాము అర్హత కలిగిన వాడు. దేనికి అర్హత కలిగిన వాడంటే, దేవుడిచ్చే ఆశీర్వచనాలకి, వాగ్దానాలకి, బహుమానాలకి అర్హుడు. మరి వాట్ అబౌట్ అస్, మన సంగతి ఏమిటి? అట్లనే చూడండి, 21వ అధ్యాయంలో కూడా తనకున్నటువంటి ఒక్కగానొక కుమారుణ్ణి బలి ఇవ్వమన్నప్పుడు మారు మాట్లాడకుండా బలి ఇవ్వడానికి బయలుదేరుతాడు. ఇస్సాకుని బలి ఇవ్వడానికి బయలుదేరుతాడు. 100 ఏళ్ల వయసులో తనకు కలిగిన ఒక్కగానొక ప్రియ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఎంత సంఘర్షణకు గురై ఉంటాడో ఆలోచించండి ఒకసారి. ఎంతగా మదనపడి ఉంటాడో చూడండి. ఎన్ని రకాలుగా దాన్ని ఆలోచించి ఉంటాడో ఆలోచన చేయండి. అయినా సరే వాటన్నిటిని పక్కన పెట్టి మారు మాట్లాడకుండా బయలుదేరి వస్తాడు అతను. అందుకనే అతనికి దేవుడైన, చూడండి 18వ వచనంలో ఏముంటుందంటే, 22:18, నీవు నా మాట వినునందున అంటే అదేమేమిటంటే, హీ క్వాలిఫైడ్ ద టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఏమంటాము, విధేయతకు సంబంధించిన పరీక్షలు అతను అర్హత సాధించాడు. విన్నాడు, వినినందున, వచ్చినందున, విడిచిపెట్టి వచ్చినందున వచ్చేసాడు. నా మాట వినినందున వినేశాడు, చేశాడు, ఆ పని చేశాడు, అయిపోయింది. భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించిన. కారణం ఏంటి? అన్ని విషయాల్లో అది ఇది అని ఏమీ లేదు. అందుకని ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో లేదా ఆరాధన వర్తమానంలో, యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు ఆయన, ఏ మేలు చేయక మానడు. అబ్రహాము యథార్థవంతుడు. ఎలా చెప్తామంటే, అతనికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని పక్కన పెట్టేసేసి దేవుని మాటకి ప్రాముఖ్యత ఇచ్చి, విలువిచ్చి, గౌరవించి, లోబడి జీవించాడు ఆయన. అందుకని అన్ని విషయాలలో అతను దివినాను అతను. కాబట్టి హీఈస్ ఏ వర్దీ పర్సన్, హీ డిజర్వ్స్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఆశీర్వచనాలు పొందుకోవడానికి అతను అర్హత కలిగిన వాడు. ఆ అర్హత నీకు నాకు మనకు ఉన్నాయో లేవా?
మనం లోబడుతున్నామా దేవుని వాక్యానికి? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం చూసినట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయం చూసినట్లయితే చివరి వచనం చూడండి, 22వ వచనం. నాన్న యావత్తు సమస్తము చేశాడు, యావత్తు. అతడు అంటే నోవహు తన నావని కట్టుకోమని దేవుడు ఆజ్ఞ చేసినప్పుడు నాన్న, ఏ చెక్కతో కట్టుకోవాలి, ఏ మెజర్మెంట్తో కట్టుకోవాలి, విండో ఎక్కడ పెట్టాలి, డోర్ ఎక్కడ పెట్టాలి, విండో మెజర్మెంట్ ఎంత ఉంటుంది, డోర్ మెజర్మెంట్ ఎంత ఉంటుంది, ప్రతిదీ చేశాడు ఆయన. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఆ నావని తయారు చేసేటప్పుడు అతనికి ఎన్ని అవమానాలు వచ్చినాయో, ఎన్ని నిందలు వచ్చినాయో, ఎన్ని ఎగతాళి మాటలు మాట్లాడారు చుట్టూ ఉన్నటువంటి వారు, అవహేళన చేశారు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసేసి దేవునికి విధేయత కలిగి జీవించాడు ఆయన. యావత్తు చేస్తాడు. దట్స్ వై హీ ఈజ్ రైచియస్ మ్యాన్. ఎవరైతే దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవిస్తారో వాళ్ళని ఏమంటామంటే రైచియస్ పీపుల్ అంటాం, వాళ్ళని నీతిమంతులు అంటాం వాళ్ళని. ఎవరైతే దేవుడు పెట్టినటువంటి ఆ విధేయతకు సంబంధించిన పరీక్షలు పాస్ అవుతామో వాళ్ళని ఏమంటామంటే, వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తాడంటే వాళ్ళని నీతిమంతులని పిలుస్తాడు. వాళ్ళని నీతిమంతులుగా ఉండడానికి అర్హత మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సబ్మిషన్ టు అవర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్. మన జీవితాన్ని దేవునికి అంకితం చేసినప్పుడు, విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు ఒక అర్హత ఇస్తాడు. ఏంటి అర్హత అంటే మనం యథార్థవంతులం అవుతాం. మనం అది అర్హత, అది యోగ్యత. అది ఊరకనే రాదు, అది ఉత్తగానే రాదు, మనకి ఉచితంగా రాదు. అది పాస్ అయితే వస్తుంది. మనకి ఆ అర్హత ఉన్నదా? నీతిమంతులమేనా, మనం యథార్థవంతులమేనా? ఒకసారి మరియ జీవితాన్ని పరిశీలన చేస్తే ఒక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. లోకసువార్త మొదటి అధ్యాయం 38వ వచనం, పేజీ నెంబర్ 50. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. చూడండి, మరియా దేవునికి ఎంతగా విధేయత కలిగి జీవించని చూడండి. తన విధేయత యథార్థమైన విధేయత, అది కపటమైనది కాదది, మోసకరమైనది కాదది. నేను ఒక చిన్న మాట ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓ పిల్లవాడు వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. నేను గుడ్ మార్నింగ్ అన్నాను. నాకు గుడ్ మార్నింగ్ చెప్పి నేను 2 అడుగులు ముందుకేసిన తర్వాత వాడు 2 అడుగులు వెనక్కి వేసిన తర్వాత వెనక్కి తిరిగి పోవాయా అన్నాడు. ఏమన్నాడు? పోవాయా అన్నాడు. అంటే టీచర్ ముందు ఏమైనా గుడ్ మార్నింగ్ చెబుతున్నాడు, వెనక మాలకి వెళ్ళి వెక్కిరిస్తున్నాడు. చాలామంది పిల్లలు అలా ఉన్నారు. వాళ్ళు చెప్పిన గుడ్ మార్నింగ్ వేసేదాన్ని అంతగా ఒత్తది. ఆ గుడ్ మార్నింగ్ అనేటువంటిది హృదయంలో నుంచి వచ్చింది కాదు, అది మనం చేసే విధేయత. బయటికి భక్తిపరులుగానే ఉంటున్నాము కానీ భక్తి చేయడం లేదు. మన కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు ఎంతవరకు లోబడుతున్నారు? భార్య భర్తకి ఎంతవరకు లోబడుతుంది? మనం ప్రశ్న వేసుకుందాం, సమీక్షించుకుందాం. మన ఉద్యోగం చేసే స్థలాలలో మన పైన అధికారులకి ఎంతవరకు లోబడుతున్నాం? ఒకవేళ మన పైన ఉన్న అధికారులు మూర్ఖులు కావచ్చు, హింసకులు కావచ్చు, హానికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంతవరకు లోబడుతున్నాం? మనం లోబడకుండానే, దేవుని వాక్యానికి లోబడకుండా, మనుషులకి లోబడకుండా, విధేయత చూపించకుండా మనకి అర్హత ఎలా వస్తుంది? మనం ఎలా యోగ్యులమవుతాం? ఆ ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది మనకి? మనం ఇంతకాలం అలానే జీవించాం. అందుకనే మన ఆత్మీయ జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, మన ఉద్యోగ నిర్వహణలో కానీ ఎందుకు మనం మేలు పొందుకోలేకపోతున్నామంటే
ఎందుకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వచనాలు మనం పొందుకోలేకపోతున్నాం అంటే అబ్రహాం వల్ల కావచ్చు, మరియ వల్ల కావచ్చు, ఎవరి వల్ల కావచ్చు, మనం అర్హత లేదు మనకి. మనం చేసే ఒబీడియన్స్లో యథార్థత లేదు. మనం ఆ టెస్ట్లో మనం పాస్ అవ్వటం లేదు. నీ మాట ప్రకారం జరుగును. దేవుని మాట విని కన్యక గర్భం ధరిస్తే ఆమెకు ఎన్ని శ్రమలు వస్తాయో తెలిసి కూడా ఆమె ఏమంటుందంటే నీ మాట ప్రకారం అయ్యా. మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎన్ని మాటలు వస్తాయో, ఓకేనా, అత్తమామల దగ్గర నుంచి ఎన్ని మాటలు వస్తాయో, బంధువుల దగ్గర నుంచి ఎన్ని మాటలు వస్తాయో, సమాజం నుంచి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో, మరి ఎటువంటి శిక్షకు కూడా అవ్వాల్సి వస్తుందో, మరి రాళ్ళతో కొడితే చంపేస్తారేమో, చంపినా నీ మాట ప్రకారమేనయ్యా. ప్రాణం పోయినా నీ మాట ప్రకారమే. నీ మాట మీరి నీ బతకను, నీ మాట మీదనే నా జీవితాన్ని కట్టుకుంటాను. మరియా దేవుని మాట మీద తన జీవితాన్ని కట్టుకుంది. అంతగా విధేయత చూపించింది ఆమె. మనం ఎక్కడ కట్టుకుంటున్నాం మన జీవితాలని? అందుకే మనకి యోగ్యత లేదు. ఈ దినమున మనం దేవుని మాట మీద మన జీవితాలను కట్టుకుందాం. విధేయత మీద మన జీవితాలను కట్టుకుందాం. ఆ విధేయత సంబంధించిన శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ఆ విధేయత సంబంధించిన పరీక్షలు మనం పాస్ చేస్తాడు ఆయన. ముందుకు వెళ్దాం. అప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వచనాలు మనకిస్తాడు ఆయన. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వకుండా మనం దేవుడిచ్చే ఆశీర్వచనాలకి, బహుమానాలకి మనం యోగ్యులం కాదు. కాబట్టి మనము ఆ దేవుడిచ్చినటువంటి ఆ పరీక్షలో, ఆ విధేయతకు సంబంధించిన పరీక్షలో మనం పాస్ అయ్యామా లేదని పరీక్షించుకుందాం. ఒకవేళ పాస్ కాకపోతే, ఎక్కడైనా ఓడిపోతే, ఫెయిల్ అయిపోతే అడుగుదాం దేవుణ్ణి, అయ్యా ఈ క్షణమున నీ మాట మీద నా జీవితం కట్టుకోవడానికి ఒక అబ్రహాం వలె, ఒక నోహు వలె, ఒక మరియ వలె నీ మాట మీద కట్టుకోవడానికి జీవించమయ్యా అని అడుగుదాం దేవుణ్ణి. ఓకేనా? రెండో మాట చూద్దాం చూడండి ఒకసారి. ఓకేనా? రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 5వ వచనం చదవన్నాను, పేజ్ 188. చాలు నాన్న. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయే ఉన్నది. రెండోది, మనం దేన్ని బట్టి యోగ్యులుగా ఎంచబడతామంటే, దేన్ని బట్టి మనం దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడి, ఇక్కడ ఏమంటారంటే మంచి మాట చూడండి, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము. కాబట్టి దేవుని రాజ్యానికి మనం యోగ్యులం కావాలంటే, ఆ పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలంటే ఎందుకు చేస్తున్నాం మనం భక్తి? దేని కొరకు మనం అందరికి వస్తున్నాం? దేని కొరకు? ఊళ్ళో సమాజంలో ఉన్నవారికి మనకి తేడా ఏమిటి? ఈ మాట చెప్తాను, ఏమనుకోవద్దు, దయచేసి ఎవరేమనుకోవద్దు. కొన్ని విషయాల్లో విశ్వాసుల కన్నా బయట వాళ్ళే, అన్యులే చాలా బాగున్నారా అనిపిస్తుంది. క్షమించే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, జాలీదయ కలిగిన విషయంలో కానీ, లేకపోతే అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో అనిపిస్తుంది. కొంతమంది విశ్వాసం చూసినప్పుడు నేను భక్తి చేస్తానని చెప్పి చెప్పుకునే కొంతమందిని నేను అందరి గురించి కొంతమందిని చూసినప్పుడు వీళ్ళకన్నా అన్యులే నయం కదా అనిపిస్తుంది. అలాంటి భక్తి చేస్తున్నాం మనం. ఇట్స్ ట్రూ. వీళ్ళ వాక్యం మనకి దేవుడు మాట్లాడితే సర్చ్ చేసుకుందాం మనం. ఇట్స్ ట్రూ. నేను నా వ్యక్తిగత జీవితంలో పరిచర్యని గమనించిన విషయం చెప్తున్నాను. వాక్యం కూడా అదే చెప్తుంది. అన్యుల కన్నా దారుణంగా ఉంటాం మనం. వాక్యం సమృద్ధిగా తెలిసి కూడా
మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలుసుకోవడం, అలా జీవించడానికి మనకేం అనిపించడం లేదు అసలుకి. మనకి ఓర్పుకి సంబంధించినటువంటి పరీక్ష ఎదురవుతుంది. నెంబర్ 2, ఒకటి ఒబీడికి సంబంధించిన పరీక్ష, రెండోది ఓర్పుకి సంబంధించినటువంటి సహనానికి సంబంధించిన పరీక్ష, దీర్ఘశాంతానికి సంబంధించిన పరీక్ష. మనకు ఎదురైనప్పుడు మనం ఓర్చుకుంటున్నామా, మనం సహిస్తున్నామా, ఆ దీర్ఘశాంతం మనలో ఉన్నదా? ఆ సహనము, ఆ సహింపు మనం లేకుండానే బల్లో చేవేస్తాం. మనం విశ్వాసంలో అని చెప్పుకుంటాం, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాం. దేనికి మనకు వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? ఎవరికి కావాలి ఆ ఎక్స్పీరియన్స్? ప్రభువైన యేసుక్రీస్తు వరకైతే ఆ అనుభవం అవసరం లేదు. మనం యోగ్యం కాకుండా మనకి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తూ, లేదా 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తూ యోగ్యత లేకుండా భక్తి చేస్తే అది అవసరం లేదు. యేసుక్రీస్తు వారికి కూడా అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఆయన అంటాడు, ప్రభు అని ఉత్తిగా నా నామాన్ని ఉచ్చరించే వాళ్ళు దేనికి వారసులు కారు? ఉత్తిగానే చేస్తాం, పెదవులతోనే, లోపల హృదయంలో లేదు. అది హృదయంలో లేదు. మన హృదయము అన్యుల కన్నా ఒక్కోసారి చాలా దుర్మార్గంగా ఉంటుంది. మన ఓర్పు, మన సహనము, మన దీర్ఘశాంతము, మన సహించడము మన కుటుంబములో, మన సంఘములో, మనం చేసే పరిస్థితుల్లో మనకు తెలియాలి, కనబడాలి. అది అనేక శ్రమలు ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుమతిస్తాడు. మనకి యేసేపుకి అనేక శ్రమలు అనుమతిస్తాడు. ఓర్చుకున్నాడు యేసేపు, భరించాడు వాటన్నిటినీ. అన్నలు అతను దూషించి అంగీలాగి అతను గోదెలో వేస్తే, అమ్మి వేస్తే, శేషాల్లో వేయబడితే అన్నీ ఓర్చుకున్నాడు. అతను తన జీవితంలో ఏ పొరపాటు చేయకుండానే అన్యాయంగా శిక్ష అనుభవించాడు. అతను అన్యాయంగా శిక్ష అనుభవించాడు. ఆయన మంచి చేసి శిక్ష అనుభవించాడు. అతను మంచి చేసి అన్నలకి మంచి చేశాడు. ఆయన ఫరో చక్రవర్తికి మంచి చేశాడు, ఎవరికి అన్యాయం చేయలేదు. మంచి చేసి కూడా శిక్ష అనుభవించాడు. ఎంత గొప్పవాడో చూడండి. అయినా సరే ఓర్చుకున్నాడు. తెలుసా, అది యోగ్యుని యొక్క లక్షణం. అది ఒక యోగ్యుని యొక్క లక్షణం. అది ఒక భక్తిపూర్ణ యొక్క లక్షణం. అది ఒక విశ్వాస యొక్క లక్షణం. అది లేదు మనకి. అది లేకుండానే మనం టైటిల్స్ పెట్టుకుంటాం, మనం హోదాలు పెట్టుకుంటాం, మనం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటాం, మనం బలలో చేయి వేస్తాం. ఎవరికి కావాలి? పరలోక రాజ్యానికి వారసం కాకుండా, పరలోక రాజ్యానికి అర్హత లేకుండా మనం చేసే భక్తి నిష్ప్రయోజనం అండి. అందుకని అంటే రిఫరెన్స్ చేయించటం లేదు. యేసేపు గురించి చెప్పా కదా మీకు, అందుకని రిఫరెన్స్ చూపించాం. మరి ఎన్ని శ్రమలు అనుభవిస్తుంది, ఓర్చుకుందామే, సహించుకుంది. అందుకనే ఆమెని ధన్యురాలు అన్నారు. ఆ మాట పలకటానికి ఆమెకు అర్హత ఉంది. ఆమె ధన్యురాలు, బ్లెస్డ్ ఉమెన్, షీ ఈజ్ బ్లెస్డ్ ఉమెన్, ఆశీర్వదింపబడినటువంటి స్త్రీ, ధన్యజీవి. కారణం ఏంటో తెలుసా? షీ పాస్ ఇన్ ద టెస్ట్. ఆ ఓర్పులో, ఆ సహనంలో ఆమె పాస్ అయింది. పాస్ 100కి 100% మార్క్స్ వేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆమె యోగ్యత. వాట్ అబౌట్ అవర్ లైఫ్? 2 విషయాలు మీ ముందు తీసుకొచ్చాను. మనం విధేయత విషయంలో పాస్ అవుతున్నాం లేదా? పాస్ అయితే యోగ్యమైనటువంటి భక్తి పరులుగా మన బహుమానాలు ఇస్తారు దేవుడు.
ఎస్, ఓర్పు విషయంలో, సహించే విషయంలో మనం పాస్ అవుతున్నామా లేదా? ఓర్చుకుంటున్నాం లేదా? సహిస్తున్నాం లేదా? ఎస్, యోసేపు ఓర్చుకున్నాడు, మరియ ఓర్చుకుంది. వాళ్ళు దేనికి వారసులు అంటే ఇక రాయబడి ఉంది ఏమనంటే దేవుని రాజ్యమునకు వాళ్ళు యోగ్యులు, వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు. ఓకేనా? దే డిజర్వ్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి రాజ్యానికి వాళ్ళు వారసులు. వాళ్ళు మనం వారసులమా కాదా? మనకు అర్హత ఉన్నదా లేదా? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ముందుకెళ్దాం. మూడో విషయం చెప్తాను చూడండి. లోకసువార్త 7వ అధ్యాయం. లోకసువార్త 7వ అధ్యాయం 57వ పేజీ నాన్న, 4వ వచనం. 57వ పేజీ నాన్న, చదవండి ఒకసారి. 7:4 చదవండి నాన్న. 7వ అధ్యాయం 4వ వచనం నాన్న. చాలు నాన్న. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. సో ఇక్కడ మంచి మాట ఒకటి ఏమనుందంటే, అతను మేలు పొందుకోవడానికి అర్హుడు. హీ ఈజ్ ఏ వర్తీ పర్సన్. అర్హత కలిగిన వాడు. దేనికి అర్హత కలిగిన వాడంటే మేలు పొందుకోవడానికి అర్హత. నీవు నేను ప్రభువు దగ్గర నుంచి మేలు పొందుకోవాలంటే అర్హత ఉండాలి, మనకి యోగ్యత మనకు ఉండాలి. యోగ్యత లేకుండా, అర్హత లేకుండా దేవుడు బహుమానాలు మేలు ఉండవు. ఆయన ఏం చేశాడంటే, అంటే పైనుంచి చదివినట్లయితే ఆయన చూడండి, ఒక శతాధిపతి ఉన్నాడు, అతను ఒక దాసుడు ఉన్నాడు. అతను రోగి అయి చావు స్థితిలో ఉంటే ఆ శతాధిపతి కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపిస్తాడు. వెళ్ళి యేసుక్రీస్తు వారిని పిలుచుకురామని చెప్పి. ఆ సందర్భంలో ఇది వచ్చినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏమైనా మాట్లాడుతుంటే, అయ్యా అతను నీ దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి యోగ్యుడు, అర్హత కలిగిన వాడు, దయచేసి అతను బతికించు అని అన్నప్పుడు, ఎందుకు మేలు పొందుకోవాలో కింద రాయబడి ఉంది. అతను ప్రేమించే వ్యక్తి. ఎవరిని ప్రేమించాడు తెలుసా? మమ్మల్ని ప్రేమించాడు. అతను గ్రీకు దేశస్థుడు, మేము యూదులము, వాళ్ళకి మనకి సంబంధం లేదు. అయినా సరే అతను మమ్మల్ని ప్రేమించాడు. అతను మా కోసం ఒక మందిరం కూడా కట్టించాడు. ఆయన సెనెక్ డోటర్స్ అంటాం దాన్ని, వెనక రోజుల్లో. మా కోసం మందిరం కట్టించాడు. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే మా కోసం మందిరం కట్టిస్తాడు. ఎంతగా అభిమానిస్తే, ఎంతగా మాలో కలిసిపోతే, మాలో ఒకడైతే మా మందిరం కడతాడు. చూడండి, మాలో ఒకడై ఉండి, మాతో ఉండి, మమ్మల్ని ప్రేమించి మా మందిరం కట్టాడు. మమ్మల్ని ప్రేమించాడు ఆయన. మనము ప్రేమించే విషయంలో పాస్ అవుతున్నాం. మనం దేవుడు ప్రేమకు సంబంధించిన విషయంలో పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం పాస్ అవుతున్నాం. మనం పాస్ అయితే ప్రేమ విషయంలో ఎవరైతే యోగ్యులో వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు. ఆయన ప్రేమించే విషయంలో ఎవరికైతే అర్హత ఉంటుందో, పాస్ అయ్యి అర్హత కలిగి ఉంటారో వాళ్ళకే దేవుడు మేలు చేస్తాడు. ఏసేపును మనం పరిచయం చేస్తున్నానా? ఒకటి నేను ఉదాహరణ నేను చూపిస్తాను, నేను చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం నన్ను 47వ అధ్యాయం చూద్దాం. చూడండి ఒకసారి. 11వ వచనం. ఫరో ఆజ్ఞాపించినట్టు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింప చేసి ఆ దేశంలో రామసేస్ అనే మంచి ప్రదేశంలో వారికి శాస్త్రం ఇచ్చాను. మరి యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించిన.
యోసేపు అన్నలు వాళ్ళ తండ్రి ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు యోసేపుకి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. వీళ్ళు సంరక్షిద్దామా, ప్రతీకారం తెచ్చుకుందామా? నన్ను కొట్టారు కదా, వీళ్ళు గోతులు వేస్తారు కదా, అమ్మేస్తారు కదా, నా మీద అసూయ పడ్డారు కదా, వీళ్ళు నన్ను దూషించారు కదా, వీళ్ళు ఎంత హాని చేస్తారు, వీళ్ళు ఎంత దుర్మార్గులు. వీళ్ళు సంరక్షిద్దామా, మళ్ళా బదులు తెచ్చుకుందామా మనం? కానీ యేసేపు బదులు తీసుకోలేదు. ఇక్కడ వాళ్ళని ప్రేమించాడు. మనం యేసేపు స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం? జరిగిన అవమానానికి మళ్ళీ అవమానిస్తున్నామా మనం? జరిగిన కీడికి మళ్ళీ కీడు చేస్తున్నామా మనం? చేసిన హానికి మళ్ళీ హాని చేస్తున్నామా మనం? ప్రేమించేస్తున్న మనం, క్రీస్తు ప్రేమని ప్రచురం చేస్తున్న మనం, మనలో ప్రేమ జీరో. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ప్రేమ లేదు. ప్రేమ కపటమైనది, యథార్థమైన ప్రేమ కలిగి ఉండడం లేదు. ఇక్కడ యేసేపు యథార్థమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమకు సంబంధించిన పరీక్ష పెట్టినప్పుడు పాస్ అయ్యాడు అతను. అందుకనే యేసేపుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయన అతనికి తోడై ఉండడానికి కారణం ఏమిటంటే ఈజ్ ఏ వర్తీ పర్సన్. అతను యోగ్యుడు. అంటే ఏమంటామంటే అతను మేలు పొందుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అతను తోడై ఉండడానికి అతని అర్హత ఉంది, యోగ్యుడు అతను. అందుకని ఎక్కడ కూడా యేసేపుని విడిచిపెట్టలేదు, ఎక్కడ ఏ స్థలంలో కూడా విడిచిపెట్టలేదు, ఏ ప్రదేశంలోనూ విడిచిపెట్టలేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేదు. ఇందాక చెప్పాం కదా, బాకా లాంటి లోయలు ప్రయాణం చేస్తున్నా సరే విడిచిపెట్టలేదు, అగాధపు లోయలో కూడా ప్రయాణం చేస్తున్నా విడిచిపెట్టలేదు, ఎక్కడ విడిచిపెట్టలేదు. ఆయన్ని ఆవరించి ఉన్నాడు. అతను నాలుగు వైపు కంచె వేశాడు. అతనికి కేడంలాగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పిస్తాను, చూడండి ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 221 పేజీ నాన్న. 2వ అధ్యాయం 10-11 వచనం నేను చదువుతాను, చూడండి ఒకసారి. అందుకు ఆమె సాగిలి పడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి పన్నమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడినం. నీవు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి, నెంబర్ 1. నెంబర్ 2, నీ జన్మభూమిని విడిచిపెట్టి. 2, నెంబర్ 3, ఇంతకు ముందు నీవు ఎరగని జనమును ఎదుగు వచ్చితివి. 3 విషయాలు. ఓర్పాకి రూతుకి 2 చాయిసెస్ ఉన్నాయి. అతను ప్రేమించి ఉందామా, లేదా వదిలిపెట్టి వెళ్ళిపోదామా? 2 చాయిస్ వాళ్ళ చేతులను పెట్టాడు దేవుడు. ఓర్పా అయితే ప్రేమించకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. రూతు ఒక 3 మాటలు రాయబడింది, చూడండి ఒకసారి. ఏమన్నానంటే, ఓకేనా, వేసి చూడండి. ఏదైనా నీ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, ఓర్పా మళ్ళీ తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ రూతు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన అత్త దగ్గర, నయోమి దగ్గర మాత్రమే ఉంటుంది. నయోమి ఒంటరి ఆమె. ఓ మాట చెప్పాలంటే అనాథ, విడవబడినటువంటి ఆమె. భర్త చనిపోతాడు, 2 కుమారులు చనిపోతాడు, ఓర్పా వెళ్ళిపోతుంది, ఇంకెవరున్నారండి? ఇలాంటి స్థితిలో ఆమెను ఎంతగా ప్రేమించి హత్తుకుందో చూడండి ఒకసారి. అది యేసుక్రీస్తు వారి ప్రేమ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని హత్తుకునేటువంటి దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ క్రీస్తు ప్రేమ రూతు నయోమికి చూపిస్తుంది.
తల్లిదండ్రులు విడిచిపెట్టి జన్మభూమిని, తన పుట్టింటిని వదిలిపెట్టి వచ్చేసేస్తుంది. పుట్టింటి దగ్గరికి వెళ్తే అందరూ బంధువులందరూ కనిపిస్తారు వాళ్ళు, లేదా బంధువులు ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిరిగి వివాహం చేయవచ్చేమో, వాళ్ళ బంధువులు ఎవరైనా చూసి వివాహం చేయవచ్చేమో, లేదా మంచి సంబంధం చూసి చేయొచ్చేమో, లేదా ఇంకొత్త జీవితం ప్రారంభించవచ్చేమో. అన్నీ వదిలిపెట్టేస్తుంది. తల్లిదండ్రులు విడిచిపెట్టింది, జన్మభూమిని వదిలిపెట్టేసేస్తుంది. అత్తని అత్తుకొని చూడండి ఒకసారి. అందుకని 12వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం, గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మళ్ళా ఆ ఫలాన్ని తిరిగి ఇస్తాడు మనకి. ఎందుకంటే ఆమె యోగ్యురాలు, ఆమె ఆ ప్రేమలో ఫలించింది, పాస్ అయింది ఆమె. అందుకనే ఆమెకి ప్రతిఫలం ఇస్తాడు. ఆమెకి ఎటువంటి ప్రతిఫలం ఇస్తాడంటే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి కంప్లీట్ గిఫ్ట్, సంపూర్ణమైన బహుమానం. ఎందుకంటే ఆ బహుమానానికి ఆమె అర్హురాలు, అర్హత సాధించింది. షీ పాస్ ద టెస్ట్ ఆఫ్ లవ్. ఆ దేవుని ప్రేమలో పాస్ అయింది. అందుకని ఆమె దేవుడి సంపూర్ణమైన బహుమానం. మూడోది నాన్న, ప్రేమలో మనము యథార్థమైన ఒక మాట చెప్పేస్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నాన్న, 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. మన ప్రేమ ఎంత యథార్థమైనది, మన ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించడానికి దేవుడు కొన్ని శ్రమలని మన జీవితాల్లో అనుమతిస్తాడు. యేసేపు జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించాడు. అందుకని ఆ మాట తన అన్నలతో కూడా చెప్తాడు తర్వాత, మీ అంతటా మీరు రాలేదు, నా అంతటా నేను రాలేదు, దేవుడు పంపించాడని. దేవుడు అనుమతిస్తాడు. మన యొక్క విధేయత, మన యొక్క ఓర్పు, మన యొక్క ప్రేమ పరీక్షింపబడు నిమిత్తము దేవుడు కొన్ని శ్రమలన్నీ నీకు నాకు అనుమతిస్తాడు. అవి నేర్పడం కోసం. అవి పాస్ అయినప్పుడు మాత్రమే మనం యోగ్యులము, భక్తిపరులం మనం. అందుకని 24వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయం వ్యర్థం కాదనియు వారికి సంఘము ఎదుట కనబడాలి. మన విధేయత, మన ఓర్పు, మన ప్రేమ సంఘములో కనబడాలి. అది కనబడినప్పుడు మాత్రమే యథార్థమైనది. అది యథార్థమైనది. మన పాస్ అనేటి లెక్క. తమ్ముడు 10th క్లాస్ పాస్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? మార్క్స్ మెమోలో కనిపిస్తుంది. ఎంత పర్సంటేజ్లో పాస్ అయ్యామో, డిస్టింక్షన్లో పాస్ అయ్యామో సర్టిఫికేట్లో కనిపిస్తుంది. అందరికీ తెలిసిద్ది. గొప్ప చెప్పుకున్నాం, అబ్బాయి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు, స్టేట్ ఫస్ట్ అని. మన భక్తి కనబడడం లేదు. కనబడినప్పుడు మాత్రమే అది నిజమైన భక్తి. మన ప్రేమ కనబడాలి. యేసేపు ప్రేమ కనిపించింది, మరియ ప్రేమ కనిపించింది, రూతు ప్రేమ కనిపించింది. మన ప్రేమ కనిపిస్తుందా? ఎవరైనా టేస్ట్ చూస్తున్నారా? మనం పాస్ అవుతున్నామా లేదా? మనం పాస్ అయితే, కనిపిస్తే మనం యోగ్యులము. దేనికి యోగ్యులమంటే దేవుని రాజ్యానికి మనం యోగ్యులమనండి. ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను చివరిగా. చూడండి ఒకసారి నాన్న, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం మనం చదవండి ఒకసారి. 22 పేజ్ 179. చాలా చూడండి ఒకసారి, నేను చదువుతాను చూడండి ఒకసారి. అతని యోగ్యత, ఎవరి యోగ్యత? తిమోతి యొక్క యోగ్యత. పౌలు తిమోతి గురించి మాట్లాడుతున్నాడు.
ఓకేనా? చూడండి వేసినా, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము, సువార్త ప్రకటన నిమిత్తము, వ్యాపకం అంటే ప్రకటన, ఓకేనా? గాస్పెల్, ప్రీచింగ్ ఆఫ్ గాస్పెల్, ఓకేనా? సువార్త పని, వ్యాపకం అని ఇక్కడ తెలుగులో ఉంది కానీ సువార్త పని, గాడ్స్ వర్క్, ఓకేనా? కాబట్టి ఏమంటున్నాడు చూడండి, సారీనా, సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేస్తున్నాం. మనకి సేవ నిమిత్తమై మన పరీక్షకు వస్తుంది. మనం సేవ చేస్తున్నామా? దేవుని సేవ చేస్తున్నామా? పని చేసే వాళ్ళకి జత పని వారికి ఉన్నామా లేదా? ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి తిమోతికి ఉన్న రిలేషన్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్. పౌలు ఆత్మీయ తండ్రి తిమోతికి, తిమోతి పౌలుకి ఆత్మీయ కుమారుడు. ఎక్కడికి వెళ్ళమని పరిచయం చేయమంటే అక్కడికి వెళ్ళి పరిచయం చేస్తాడు. ఏ సంఘానికి వెళ్ళి నా మాటలు చెప్పమంటే అక్కడికి వెళ్ళి చేస్తాడు. మనం పరిచయం చేయటం లేదు, దేవుని పని చేయటం లేదు, సేవ చేయడం లేదు. కనీసము సేవ చేసే వారి కోసం ప్రార్థన కూడా చేయటం లేదు. మనం దేవుని సేవలో పనిలో పాలిభాగస్థం కావటం లేదు. దేవుని పని చేయకుండా దేవుని శరీరములో చేయి వేస్తున్నాం. మనం దేవుని పనిలో పాలిభాగస్తులు కాకుండా దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన దాంట్లో చేయి వేస్తున్నాం. మనం యోగ్యత లేకుండానే అయోగ్యంగా చేవేస్తున్నాం. మనం ఎందరైతే దేవుని పని చేస్తారో వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు, దేవుడిచ్చే బహుమానానికి గిఫ్ట్కి అర్హులు. వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు. జీతం ఎక్కడుంటుందంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఇస్తాడు. ఆయన మనం ఈ లోకంలో పనిచేస్తే, సేవ చేస్తే జీతం ఆయన ఇస్తాడు. లేదు, అది మనం పని చేయమంటే ఎంత కష్టమో, ఎంత కష్టమో, చాలా కష్టం మనకి. మనం ఎన్ని సెమీ క్రిస్మస్ పెట్టుకుంటాము, యూత్కి సెమీ క్రిస్మస్ పెట్టుకుంటాం, సిస్టర్స్కి సెమీ క్రిస్మస్ పెట్టుకుంటాం, చిల్డ్రన్స్కి సెమీ క్రిస్మస్ పెట్టుకుంటాం, ఇంకా వేరే కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఎంతవరకు మనం పనిలో సహకరిస్తున్నాం, మనం చెయ్యి వేస్తున్నాం. మనం ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవునికి లెక్క చెప్పాలి. పని చేస్తేనే యోగ్యులం మనం, ఓకేనా? ఇంకా చాలా విషయం చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నాన్న, పక్కనే ఉంటుంది చూడండి ఒకసారి. 17వ వచనం నాన్న, 4:17 చదవండి ఒకసారి నాన్న. 121వ పేజీలో ఉంటున్నా, సారీ 148వ పేజ్, 148. చాలా చూడండి ఒకసారి. ఇందులో ప్రభువునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతి మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. ఇంత మంచి మాట ఉంటుంది చూడండి అక్కడ. ఇక్కడ ఒక 2 మంచి మాటలు నేను చెప్పేస్తాను, ముందుకెళ్తాను నేను. చూడండి నాన్న, నా నమ్మకమైన నా కుమారుడు. నమ్మకమైన పనిలో నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నమ్మకంగా పని చేయమంటే చాలా మందికి కోపం వస్తుంది. నమ్మకంగా పని చేయమంటే కోపం వస్తుంది, యథార్థంగా పని చేయమంటే కోపం వస్తుంది. మనమే భక్తిపరులం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తే ఏం ఉపయోగం అండి? యథార్థంగా నమ్మకముగా మోషే ఎంత నమ్మకంగా పనిచేశాడు, తిమోతి ఎంత నమ్మకంగా పనిచేస్తాడు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు అతని గురించి. మనం పనిచేసే స్థలాల్లో మన నమ్మకంగా, మన పై అధికారులు మనకి బాధ్యత అప్పగించే నమ్మకంగా వాళ్ళు చెప్పుకోవాలి మన గురించి గొప్పగా, ఇతను నమ్మకస్తుడు, నమ్మకంగా పనిచేస్తాడని. మనం ముందు చెప్పరు కానీ మిగతా స్టాఫ్ అందరు చుట్టూ చెప్పుకుంటారు. తెలుసా మీకు?
మన యొక్క నమ్మకత్వానికి సంబంధించిన పరిమళ సువాసన పనిచేసే స్థలాలలో పరిమళిస్తుంది, సంఘములో కూడా పరిమళిస్తుంది, మన గృహములో కూడా పరిమళిస్తుంది. లేదది ఒక సంఘములో ఒక పాస్టర్ గారు, అమ్మ ఈరోజు మందిరం బూజు దులపాలి, సెమీ క్రిస్మస్కి ఆ గ్రిల్స్ అయ్యామంటే శుభ్రంగా కడగాలి, వాటిని ఒక రంగులు వేయాలి, కొద్దిగా పని ఉందని అనౌన్స్మెంట్ చేస్తాడు ఆయన. కొంతమంది సహోదరులు సహోదరులు నిలబడతారు. సరే ఏదో నాన్న నువ్వు ఇచ్చి ఈ పని చేయి ఆ పని చేయి అన్నప్పుడు, మాట వరుసకు అన్నప్పుడు, ఒక సహోదరుని అక్క నువ్వు ఈ చీపు తీసుకొని శుభ్రంగా ఓడమన్నప్పుడు ఆమె చాలా ఫీల్ అయిపోతుంది. స్టేటస్ అడ్డం వచ్చింది, ఉద్యోగం అడ్డం వచ్చేస్తుంది, హోదా అడ్డం వచ్చేస్తుంది, ఇగో దెబ్బతిన్నది. ఎవరికి కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్టేటస్ ఎవరికి కావాలి? ఏమి ఉంటే మనకేంటి? అన్నీ వదులుకొని ఒట్టి ఖాళీ చేతులతో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారికి పనిచేయాలి. ఖాళీ హృదయంతో ఎంప్టీ హార్ట్. మన హృదయంలో ఏమీ పెట్టుకోకుండా క్రీస్తుని మాత్రమే పెట్టుకొని పనిచేయాలి. మిగతా పక్కన పడేసేయండి. తిమోతి అలానే చేస్తున్నామా? చివరిగా ఒక మాట చెప్తాను చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం నాన్న. 9:13. చాలా ఒక్క నిమిషం నాన్న, నేను చదువుతాను చూడండి ఒకసారి ఇక్కడ. ఓకేనా? 9:13 ఏమంటుందంటే, చూడండి 13. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనేటది యందు మీరు విధేయులైనందు చేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందున మీ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవునిని మహిమపరుస్తున్నారు. చూడండి, కాబట్టి మనం దేవుని ఎలా మహిమపరుస్తాం? దేవునికి ఆ ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? మనం యోగ్యమైన భక్తి చేసినప్పుడు మాత్రమే ఆ మహిమ ఘనత దేవునికి వస్తుంది. దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం, దేవునిచ్చే బహుమానాలకి మనం వారసులం అవుతాం, అర్హత సాధిస్తాం. ఇక్కడ మంచి మాట ఏముందంటే, మనము ఔదార్యముగా ధర్మము చేస్తున్నామా లేదా? దాతృత్వ లక్షణము, దాతృత్వ ధర్మము మనలో ఉన్నదా లేదా? దాతృత్వానికి సంబంధించి, ధర్మానికి సంబంధించిన పరీక్ష మనకు ఎదురైనప్పుడు మనం దాంట్లో పాస్ అవుతున్నామా, పిసినారితనంగా ఉంటున్నామా, లేదా దురాశాపరులుగా ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాం? చూడండి, నేను ఒక మాట చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. చదవండి. చాలా వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. స్ప్రెడ్. మన దాతృత్వం విస్తరిస్తుందా? వ్యాప్తి చెందుతుందా? వ్యాప్తి చెందాలి. ఎక్కడ వరకు వ్యాప్తి చెందాలంటే పరలోకం దాకా వ్యాప్తి చెందాలి. పరలోకములో మన టెస్టిమనీ అక్కడ ఉండాలా? నేను చెప్పడం లేదు, ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. చదవ తీయండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. చూడండి, అక్కడ 4వ వచనం. చాలా నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినలేవా?
వ్యాప్తి చెందితే చేరతాయి. ఒక దూత కొర్నేలి దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఎంత మంచి మాట చెప్పాడు. నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థంగా పరలోకాన్ని చేయండి. అతను అర్హత కలిగిన వాడు, భక్తిపరుడు, నీతిమంతుడు, దేవుని పరిచర్య చేసిన వ్యక్తి, అన్నిట్లో పాస్ అయ్యాడు అతను. అందుకనే హీఈస్ ఎలిజిబుల్ పర్సన్, అర్హత కలిగిన వ్యక్తి, దేవుని యొక్క బహుమానానికి, దేవుని రాజ్యానికి అర్హత కలిగిన వ్యక్తి. శతాధిపతి అయ్యండి కోటల వచ్చేసి నీ నా దాతృత్వం ఏంటి? ఒక భేద విధవరాలు తనకు కలిగిన దాంట్లో కూడా దేవునికి వేస్తుంది. తన జీవనోపాధి మొత్తం దేవునికి వేసేస్తుంది. దేవుడు సాక్ష్యం చెప్తాడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనకి ఏమి కలిగి ఉన్నాం? మనం ఏమి కలిగి ఉన్నాం? కలిగినదన్నీ దేవుని వల్ల మాత్రమే కలిగినని గ్రహించి తెలుసుకొని ఆ జ్ఞానంతో దేవునికి ఇస్తున్నామా లేదా? మనం ఏమి కలిగి ఉన్నాం? ఏసు పాటలు పాడే కృప కలిగి ఉన్నామా? వాక్యం చదువుతున్నామా? మనం పాటలు పాడుతున్నామా? దేవుని కోసం దేవుని పరిచయం చేస్తున్నామా? దేవునికి ఏమి ఇవ్వగలమో, దేవునికి మనం ఏమి ఇవ్వగలమో అవి ఇస్తున్నామా? మన సామర్థ్యాలన్నీ దేవునికి ఇస్తున్నాం. మనం ఆ దాతృత్వ లక్షణం, ఆ ధర్మము మనం చేస్తున్నాము లేదా? చేయటం లేదు. ఆ ధర్మం మనం చేయటం లేదు. ఆ చేయాల్సిన ధర్మం బందీ బాధ్యత. అందుకే మనం యోగ్యమైన ధర్మం చేయటం లేదు. అందుకే మనం యోగ్యం కాదు. ఆపేస్తున్నాను నాన్న. మీ జ్ఞాపం చేసుకోండి. విధేయత విషయంలో మనం యోగ్యులమా కాదా? ఏసు ఓర్పు విషయంలో పరీక్ష వచ్చినప్పుడు విధేయులమా కాదా? ప్రేమించే విషయంలో మనం విధేయులమా కాదా? దేవుని పరిచర్య చేసే విషయంలో తోటి సహకారులుగా ఉంటున్నామో లేదా? ఒకేనా పని చేస్తున్నామా లేదా? లేదా పనిచేసే విషయంలో అనవసరమైన ఇగోలుగు పోతున్నామా? అది చాలా ఉన్నాయి. ఎట్లా ఉంటున్నాం చూసుకోండి ఒకసారి. చూడండి, పని చేయండి. 5వది, దాతృత్వ విషయంలో యోగ్యమైన విధంగా మనం దాతృత్వం కలిగి ఉన్నామా? ఈ 5 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. మీ ముందుగా 5 విషయాలు నేను తీసుకొచ్చాను. ఈ 5 విషయాలలో మనం యోగ్యమైన రీతిలో మనం భక్తి చేస్తున్నామా లేదా? యోగ్యమైన భక్తులు చేస్తే వీఆర్ వర్దీ పర్సన్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని రాజ్యానికి అర్హులము. దేవుని రాజ్యానికి అర్హులం. దేవుని ఇచ్చే బహుమానానికి అర్హులము. బలలో చేయవేయడానికి అర్హులం. లేదంటే వీఆర్ నాట్ వర్దీ పర్సన్స్. వీఆర్ నాట్ వర్దీ పర్సన్స్. మనం అర్హులం కాదు, మనం అయోగ్యులము. ఒకవేళ అయోగ్యమైన రీతిలో మనం భక్తి చేస్తే దేవుని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. దేవుని యోగ్యమైన రీతిలో బలలో చేవేద్దాం. మన మధ్య ఉన్నటువంటి చక్రవర్తి బెదర్ నాన్న మనకి బాగా సమర్థిస్తారన్న.